హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు అండ్ రవితేజ గారు, వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో, వీళ్ళిద్దరు ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. బాలకృష్ణ అండ్ రవితేజ ఇద్దరు కూడా మాస్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోస్. అయితే బాలకృష్ణ గారు గత 40 సంవత్సరాలుగా టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నారు. బాలకృష్ణ గారు నెంబర్ 1 హీరోగా ఉన్న సమయంలోనే ఒక సాధారణ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు రవితేజ. ఆ తర్వాత అనేక సక్సెస్ఫుల్ బాక్స్ ఆఫీస్ హిట్స్ తో ఆయన స్టార్ హీరోగా మారారు. అయితే చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి కొన్ని మూవీస్ అనేవి రవితేజ గారు చేయడం అనేది జరిగింది. అండ్ ఆ సినిమాలు కూడా ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచాయి. అవేంటో ఈ రోజు మనం చూద్దాం. గమనిక: ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా లభించినటువంటి సమాచారం మాత్రమే, గమనించగలరు. బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి రవితేజ గారి సినిమా 2006లో రిలీజ్ అయినటువంటి విక్రమార్కుడు. ఈ సినిమా స్టోరీని ఎస్ఎస్ రాజమౌళి గారు రవితేజ గారి కంటే ముందు ఇద్దరు హీరోలకి చెప్పడం అనేది జరిగింది. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, మరొకటి బాలకృష్ణ గారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో అన్నవరం సినిమాకి కమిట్ అయి ఉండడంతో ఈ సినిమాని వదులుకున్నారు. ఇక బాలకృష్ణ గారికి రాజమౌళి గారు ఈ కథ ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి చెప్పగా, బాలకృష్ణ గారు అప్పటికే వీరభద్ర, అల్లరి పిడుగు లాంటి మూవీస్ తో బిజీగా ఉండడం వల్ల, అండ్ అంతకు ముందే ఆయన విజయేంద్ర వర్మ అనే కాప్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసి ఉండడం వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేశారు. అయితే కథ విన్న సమయంలో ఎగ్జైట్ అయినటువంటి బాలకృష్ణ గారు ఈ సినిమాని చేద్దామని అనుకున్నారు. కానీ స్టోరీ మొత్తం విక్రమ్ రాథోడ్ చుట్టే సీరియస్ గా తిరుగుతూ ఉండే స్టోరీ కావడంతో ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ స్టోరీ చెప్పేటప్పుడు ఈ సినిమాలోని హీరో క్యారెక్టర్ డ్యూయల్ క్యారెక్టర్ కాదు, అది రవితేజ గారి వద్దకు వెళ్ళిన తర్వాత డ్యూయల్ క్యారెక్టర్ గా మారింది. ఇక బాలకృష్ణ గారు అంతకంటే ముందే రాజమౌళి గారి మరో సినిమాని రిజెక్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే, అదే సింహాద్రి. ఇక ఆ సినిమా తర్వాత రాజమౌళి గారు బాలకృష్ణ గారికి ఈ కథ చెప్పగా ఇది కూడా ఆయన రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఫైనల్ గా బాలకృష్ణ గారు వదులుకున్నటువంటి స్టోరీ అనేది రవితేజ గారి వద్దకు వెళ్ళింది. రవితేజ గారు విక్రమ్ రాథోర్ క్యారెక్టర్ అనేది ఆయనకి ఎంతగానో నచ్చింది. అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం అని అత్తిలి సత్యబాబు అనే క్యారెక్టర్ ని రవితేజ గారు రాజమౌళి గారితో కలిసి క్రియేట్ చేయమని చెప్పారు. దాంతో స్టోరీలో కొన్ని చేంజెస్ చేసి రవితేజ గారితో విక్రమార్కుడుగా తీశారు ఈ సినిమాని. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాకుండా రవితేజ గారికి సూపర్ స్టార్డమ్ ని తీసుకొచ్చింది ఆ టైంలో. మరి ఈ సినిమా బాలకృష్ణ గారు చేసిండుంటే ఎలా ఉండేదో, దీన్ని ఆయన వదులుకోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 2, 2008లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ గా నిలిచినటువంటి కృష్ణ. ఈ స్టోరీని వివి వినాయక్ గారు రవితేజ గారి కంటే ముందు బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే ఆ సమయంలోనే ఒక్క మగాడు అనే సినిమాతో బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉన్నారు. అండ్ ఈ స్టోరీ కూడా ఆయన ఇమేజ్ కి సెట్ కాదని ఆయన భావించారు. ఈ సినిమా కంటే ముందే వివి వినాయక్ గారి డైరెక్షన్ లో బాలకృష్ణ గారు చెన్నకేశవరెడ్డి అనే సినిమా చేయడం, అది బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలవడం అనేది జరిగింది. ఆ సినిమాకు మించి మరో లెవెల్ హిట్ కొడదామని బాలకృష్ణ గారితో వివి వినాయక్ గారు ప్రయత్నించారు. అంతకు ముందే లక్ష్మి సినిమా కథ అనేది ఆయనకి చెప్పడం జరిగింది. ఆ సినిమా కూడా ఆయన చాలా బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేయవలసి వచ్చింది. ఇక తర్వాత మూడోసారి వివి వినాయక్ గారు బాలకృష్ణ గారికి చెప్పినటువంటి కథ కృష్ణ. అయితే చెన్నకేశవరెడ్డి యాక్సెప్ట్ చేశారు బాలకృష్ణ గారు, కానీ లక్ష్మి అండ్ కృష్ణ సినిమాలు మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఇక బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసినటువంటి కృష్ణ మూవీ స్టోరీ రవితేజ గారికి చెప్పడం అనేది జరిగింది వివి వినాయక్ గారు. ఆయనకి ఈ స్టోరీ ఎంతగానో నచ్చింది. సినిమా అనేది ఓకే అయింది. చాలా త్వరగానే షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. అయితే మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 2008లో ఒక్క మగాడుతో పోటీగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఒక్క మగాడు సినిమా అంతగా విజయాన్ని సాధించలేదు, కానీ కృష్ణ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ టైంలో చాలా మంది బాలకృష్ణ గారి అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఒక్క మగాడు బదులు ఈ సినిమానే బాలకృష్ణ గారు చేసిండుంటే మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇంతకు మించి అయ్యుండేది అని వాళ్ళు ఇప్పటికీ భావిస్తారు. మరి కృష్ణ సినిమాని బాలకృష్ణ గారు వదులుకోవడంపై మీ ఒపీనియన్ ని, అండ్ ఆయన ఈ సినిమా చేసిండుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెంబర్ 3, 2011 మే 20న రిలీజ్ అయినటువంటి యాక్షన్ కామెడీ డ్రామా మూవీ వీరా. రమేష్ వర్మ అనే డైరెక్టర్ డైరెక్షన్ లో రూపొందినటువంటి ఈ సినిమాలో రవితేజ గారు హీరోగా నటించగా కాజల్ అండ్ తాప్సీ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా 100 రోజుల రన్ ని కూడా కంప్లీట్ చేసుకుంది ఆ టైంలో.
అయితే ఈ సినిమా స్టోరీని రమేష్ వర్మ అనే డైరెక్టర్ ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అదే సమయంలో శ్రీమన్నారాయణ అనే సినిమాతో బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేయవలసి వచ్చింది. అండ్ ఈ టైప్ క్యారెక్టర్స్ అనేవి ఆయన అనేక రకాలుగా ఇంతకు ముందే ప్లే చేసి ఉండడంతో ఈ సినిమాని ఆయనకి ఇంట్రెస్ట్ లేక రిజెక్ట్ చేశారు. అండ్ వీరభద్ర అనే టైటిల్తో ఇంతకు ముందే ఆయన ఒక సినిమా చేయడం అనేది జరిగింది. మళ్ళీ వీర అనే టైటిల్తో సేమ్ అలాంటి కాన్సెప్ట్ సినిమానే ఎందుకు అని ఆయన ఈ సినిమాని వదులుకున్నారు. ఆయన వదులుకున్న తర్వాత రవితేజ గారి వద్దకు వెళ్ళినటువంటి ఈ స్టోరీని ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమాని బాలకృష్ణ గారు రిజెక్ట్ చేయడంపై మీ ఒపీనియన్ని అండ్ ఆయన కనుక ఈ సినిమా చేసినట్టు ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో తెలియజేయండి. నెంబర్ 4, 2013లో గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్లో తెరకెక్కి రిలీజ్ అయినటువంటి బలుపు. రవితేజ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారు కీలక పాత్ర పోషించగా శృతి హాసన్ అండ్ అంజలిలు హీరోయిన్గా నటించడం అనేది జరిగింది. కిక్, వీరా లాంటి సినిమాల తర్వాత మళ్ళీ రవితేజ గారికి తమన్ గారు ఈ సినిమాతో సంగీతం అందించడం అనేది జరిగింది. గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్లో డాన్ సీను సినిమా తర్వాత రవితేజ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి రెండో సినిమా ఈ ఫిలిం. అయితే మనందరికీ తెలుసు గోపీచంద్ మల్లేని గారు బాలకృష్ణ గారికి ఎంత పెద్ద అభిమానం. ఆయన బాలకృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకునే ఇండస్ట్రీలోకి రావడం అనేది జరిగింది ఒక డైరెక్టర్గా. అయితే ఈ సినిమా స్టోరీని ఆ టైంలో ఎలాగైనా బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయాలి అని బాలకృష్ణ గారికి చెప్పడం జరిగింది గోపీచంద్ మల్లేని గారు. అయితే బాలకృష్ణ గారు అప్పటికి గోపీచంద్ మల్లేని గారు కొత్త దర్శకుడు కావడం అండ్ అప్పటికి ఆయన ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే సినిమాతో చాలా బిజీగా ఉండడం, ముఖ్యంగా ఈ స్టోరీ అనేది ఆయన్ని పెద్దగా ఎంగేజ్ చేయకపోవడంతో ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ క్రాక్ లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినటువంటి గోపీచంద్ మల్లేని యొక్క పొటెన్షియల్ చూసినటువంటి బాలకృష్ణ గారు ఆ తర్వాత వీరసింహారెడ్డి సినిమాకి అవకాశం ఇచ్చారు. అయితే ఇంత లేట్గా కాకుండా ఆ టైంలోనే బలుపు సినిమా టైంలోనే గోపీచంద్ మల్లేని గారి స్టోరీని యాక్సెప్ట్ చేసి ఈ సినిమాని కనుక బాలకృష్ణ గారు చేసి ఉంటే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఉండేది లెజెండ్ సినిమా కంటే ముందే. ఈ విషయాన్ని ఇప్పటికీ చాలా మంది బాలకృష్ణ గారి అభిమానులు అండ్ న్యూట్రల్ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్ అంతా కూడా ఫీల్ అవుతూనే ఉంటారు. మరి బలుపు సినిమా బాలకృష్ణ గారు వదులుకోకుండా చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. ఇక రవితేజ గారు చేసిన తర్వాత ఈ సినిమా అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయనకి మరొక బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఫైనల్లీ 2016లో రిలీజ్ అయినటువంటి బెంగాల్ టైగర్ శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో సంపత్ నంది గారి డైరెక్షన్లో రూపొందినటువంటి సినిమాలో రవితేజ గారు హీరోగా నటించగా తమన్నా అండ్ రాశి ఖన్నాలు హీరోయిన్స్గా నటించడం అనేది జరిగింది. డిసెంబర్ 10, 2016న రిలీజ్ అయినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్గా నిలిచింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కినటువంటి ఈ ఫిలిం స్టోరీ అనేది సంపత్ నంది గారు ముందుగా బాలకృష్ణ గారికే చెప్పడం అనేది జరిగింది. అయితే బాలకృష్ణ గారు అప్పటికే తన కెరీర్లో 99 సినిమాలు హీరోగా కంప్లీట్ చేసి 100వ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తూ ఉండడం అండ్ గౌతమిపుత్ర శాతకర్ణిని ఓకే చేసి ఆ సినిమాని తన 100వ మూవీగా రూపొందిస్తూ ఉండడంతో ఆ టైంలో సైమల్టేనియస్గా ఈ సినిమాని షూట్ చేయలేక ప్లస్ ఈ సినిమాని ఆయన 100వ సినిమాగా చేయాలా అనే కన్ఫ్యూజన్తో మొత్తానికి ఈ సినిమాని రిజెక్ట్ చేశారు బాలకృష్ణ గారు. అండ్ స్టోరీ కాస్త రొటీన్గా ఉండడం అనేది కూడా ఇందుకు కారణమనే చెప్పాలి. ఫైనల్లీ గౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఈ సినిమాని వదులుకున్నారు బాలకృష్ణ. అయితే ఈ సినిమా రవితేజ గారి వద్దకు వెళ్ళిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. మొత్తానికి ఈ సినిమాలో ఏం నచ్చి ఆయన యాక్సెప్ట్ చేశారో కానీ ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆయన కెరీర్లో మరొక సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమా. మరి బాలకృష్ణ గారు బెంగాల్ టైగర్ చేసి ఉండుంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. చూసారుగా గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు వదిలేస్తే రవితేజ గారు చేసినటువంటి సినిమాలు ఏంటో, వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో అండ్ ఈ సినిమాలు కనుక బాలకృష్ణ గారు చేసి ఉంటే ఎలా ఉండేదో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి.